అందరికీ ప్రైజ్ ది లార్డ్. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11-15 నుండి వాక్యం ఏమని సెలవిచ్చుచున్నదో నేను బైబిల్లో చూసి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మహాధవల సింహాసనం. ఆ రోజు ఒక తీర్పు దినం అన్నమాట. అంటే ఆఖరి తీర్పు దినం. చాలా తీర్పు. మన యెహోవా దేవుడు ఆ రోజు మనల్ని తీర్పు తీరుస్తాడు. అంటే ఆ రోజు తీర్పు జరుగును. ఆఖరి తీర్పు అని బైబిల్ చెప్తుంది కదా మనకి. అది మహాధవల సింహాసనం, తెల్లని మహాధవల సింహాసనం మీద మన యెహోవా దేవుడు కూర్చుని ఉంటాడు. అప్పుడు ఆయన మహిమను చూసి భూమి ఆకాశములు పారిపోతాయి. ఆయన మహిమను చూసంట భూమి ఆకాశాలు పారిపోతాయంట. నేను బైబిల్లో చూసిన దానికి అర్థాలు చెప్తున్నాను, మీరు చూడండి. మృతుల పునరుద్ధానం అంటే దాని అర్థము సముద్రంలో చనిపోయిన వారు. అంటే అదే దాని అర్థం ఏంటంటే మనం చనిపోయిన వాళ్ళందరము. అంటే మనం కాదులేండి, చనిపోయిన వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో అప్పుడు తీర్పు దినమున అప్పటి వరకు చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ లేపబడతారు. లేపబడి అక్కడ దేవుని యందు నిలబడతారు. దాని నుంచి మనమందరం ఎవ్వరూ తప్పించుకోలేము. ఎందుకు అంటే అక్కడ చెప్తున్నాను వినండి. అక్కడ 2 గ్రంథాలు విప్పబడతాయి. ఆ గ్రంథాల్లో ఒకటి జీవగ్రంథము, రెండవది క్రియల గ్రంథము. ఆ గ్రంథాల్లో క్రియల గ్రంథము ఏమిటంటే మనుషులు సొంత క్రియలను బట్టి ప్రతి ఒక్కరికి తీర్పు జరుగుతుంది. అంటే నువ్వేం పాపం చేస్తావు, నువ్వేం పుణ్యం చేస్తావు, దానికి తీర్పు జరుగుతుంది. మరియు జీవగ్రంథము మనం పరలోకానికి ఎవరైతే వెళ్తారో వాళ్ళ పేర్లన్నీ జీవగ్రంథంలో రాయబడతాయి. ఎవరైతే జీవగ్రంథంలో ఉండవో వాళ్ళందరి పేర్లు జీవగ్రంథంలో ఉండవో వారు ఆ వ్యక్తులు అయితే మాత్రం రెండవ మరణమైన పాతాళానికి వెళ్ళిపోతారు. అంతిమ శిక్ష అంటారు దీన్ని. వారు ఆ అగ్నికుండంలో పడవేయబడతారు. ఎవరు లైక్ చేయొద్దు నా వీడియోని, దయచేసి షేర్ చేయండి. ఈ వాక్యాన్ని అందరూ వినండి, ధ్యానించండి. నేను అర్థం చెప్పాను అంతే.